జీవో 190ని తక్షణమే అమలు చేయాలని ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లక్టికాపుల్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. జీవో ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేపడుతున్నారని బాధిత ఉపాధ్యాయులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ సర్కార్ జీవో 190ని తీసుకొచ్చిందన్నారు. తద్వారా స్థానిక జిల్లాల్లో 3 ఏళ్లు పోస్టింగ్ పొందే సడలింపు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నెల 12లోగా స్థానిక జిల్లాల్లో నియమించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఒక 9 నెలలైనా ఒక జీవో అనేది సాకారం చెందుతలేదు అంటే ఈ డిప్యుటేషన్స్ కూడా జరిపించట్లేరంటే 3 ఎమ్మెల్సీలు ఉన్నారండి. మాకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. 6 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? 317 వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వమే స్వయంగా 190 జీవో ఇచ్చి దాన్ని అమలు చేస్తారు. చేసిన ప్రభుత్వము, వచ్చిన ప్రభుత్వము, మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము తనకు తానుగా ఇచ్చిన జీవోను కూడా అమలు చేయకపోతే ఎవరు చెప్పుకోవాలి? కనీసం విద్యాశాఖ మంత్రికి దగ్గరికి పోదామంటే విద్యాశాఖ మంత్రి లేడు, రానియరు. ముఖ్యమంత్రి నివాసం దగ్గర పోతే అరెస్ట్ చేస్తారు. ఇదేనా ప్రజాపాలన? 190 జీవో అమలు చేసి తొందరగా మా జిల్లాలకు పంపించండి. ఇప్పటికీ 150 రోజు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాం. ఆర్థిక భారం కాదు, మళ్ళీ సీఎం గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టరు, మళ్ళీ వేరే ఎవరు కాదు, మా మినిస్టర్ మాకు ఇంతవరకు సాయం చేస్తారు. వేరే డిపార్ట్మెంట్లో అందరికీ వచ్చినాయి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సీతక్క మేడం ఎప్పుడు స్టార్టింగ్ లో అందరి వాళ్ళకి అమలు చేసింది. మరి సీఎం గారే విద్యాశాఖ మంత్రి ఉండి మనకి ఏం చేయలేకపోతున్నాడు. అందుకే మేము కనీసం డైరెక్టర్ కలిసి జస్ట్ నివేదిక ఇద్దామని వచ్చాం. మేము ధర్నా చేస్తలేం, మేమేమి రోడ్లు ఆపుతలేం.